క్లాసికల్ డాన్స్ స్కూల్ పెడతానని నువ్వు పెద్దనాన్ని ఒప్పించాలి పెద్దమ్మ అని ఆర్జే శ్రీను ఇద్దరు జానకిని అడగడంతో ఇంకా జానకి నగరం దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అవును పెద్దనాన్న, మీరు అంటే నేను వాటిని నేర్పించడం మొదలు పెడతాను. ఆ అనగదేవి మేఘాలయ వెస్టర్న్ డాన్స్ కాదు పెద్దనాన్న, ఇది క్లాసికల్ డాన్స్. పెద్దమ్మ వారసత్వాన్ని అందరికీ నేర్పిస్తాను అని ఆద్య చెప్పడంతో ఇక వాళ్ళకి బుద్ధి చెప్తానంటే నేనెందుకు కాదంటానమ్మా ఆద్య, అలాగే కానివ్వు అని రఘురాం ఓకే చెప్పడంతో జానకి ఆద్య శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా నిధిని కొనడానికి వస్తున్న సేట్జీల్లాగా వేషాలు వేసుకుని వాసుదేవ్ అస్మిత వాళ్ళ దగ్గరికి వస్తారు. రండి రండి అని వాసుదేవ్ అస్మిత వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి ఉంటారు. ముందు నిధిని తీసుకురండి, చూసి దేనికి ఎంత ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాము అని రామలక్ష్మి శౌర్య ఇద్దరు సేట్జీల్లాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అంటూ నిధి ఉన్న పెట్టెను తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టడంతో ఇప్పుడెప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారా అని రామ శౌర్య ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ లోపలే అస్మితకి ఫోన్ వస్తుంది. ఏంటక్కయ్య ఇలా కాల్ చేశారు చెప్పండి అని అస్మిత ప్రమీలతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇంట్లో నువ్వు లేవు, ఆ రామలక్ష్మి శౌర్య వాళ్ళు కూడా లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ప్రమీల అడుగుతూ ఉంటే ఏంటి వాళ్ళు కూడా ఇంట్లో లేరా, ఏమైపోయారబ్బా అని సరే నేను తెలుసుకుంటానులే అని అస్మిత ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది అస్మిత అని వాసుదేవ్ అడుగుతూ ఉంటే ఆ రామలక్ష్మి శౌర్య వాళ్ళు కూడా ఇంట్లో లేరంట, కొంప తీసి మనల్ని ఫాలో అయిపోయి ఇక్కడి వరకు వచ్చేసారా ఏంటి, ఉండండి ఒకసారి నేను ఫోన్ చేస్తాను అని అస్మిత ఫోన్ చేస్తూ ఉంటే రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఫోన్ ని పక్కన పెట్టి ఉంటారు. అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఫోన్ లో అస్మిత అన్న పేరు పడిపోతుంది. దాంతో అస్మిత వాసుదేవ్ ఇద్దరు కూడా చాలా షాకింగ్ గా ఆ ఫోన్ వైపు చూస్తూ ఉంటే అయ్యో ఇప్పుడు ఇలా దొరికిపోయామేంటి అని రామలక్ష్మి శౌర్య కంగారు పడుతూ ఉంటారు. అయితే ఏదో విధంగా కవర్ చేస్తూ ఆ నిధిని అక్కడ నుండి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు.